విద్యార్థులు చదువుతో పాటు పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పోటీ ప్రపంచంలో రాణించాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య లింబాద్రి కోరారు. తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ స్నాతకోత్సవం రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య లింబాద్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి రాములు తపస్య, కళాశాల చైర్మన్, సెంట్రల్ కౌన్సిల్ చార్టర్ అకౌంటెంట్స్ మెంబర్ సిఏ శ్రీధర్ ముప్పాల పాల్గొన్నారు. పట్టభద్రులైన 500 మంది విద్యార్థులకు పట్టాలను అందజేశారు. సమకాలీన ప్రపంచంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు, వ్యాపారానికి కావాల్సిన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని లింబాద్రి సూచించారు. మానవ విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించడానికి విద్యా సంస్థలు కృషి చేయాలని కోరారు. నాయకత్వ లక్షణాలతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి యువత కృషి చేయాలని కోరారు. समावर्तन उत्सव guest of honor Professor Anjifix ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా సాంకేతిక పరంగా వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలకు కావలసినటువంటి నైపుణ్యాల్ని, అట్లాగే వ్యాపారాలకు అవసరమైనటువంటి నైపుణ్యాలని, మానవ విలువలతో కూడినటువంటి విద్యను పొందడానికి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఎంతో గొప్పగా కృషి చేస్తున్నాయి. ఈ ఇన్స్టిట్యూషన్కి ఒక ప్రత్యేకత ఉంది. అతి తక్కువ కాలంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో వారు కళాశాలను ఏర్పాటు చేయటం, ఎక్కువ మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వటం జరుగుతుంది. తద్వారా ఏం జరుగుతుందంటే శ్రీధర్ గారికి, శ్రీనివాస్ గారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతుందో, ఆ లీడర్షిప్ క్వాలిటీ ఏదైతుందో, ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ఏ రకమైనటువంటి నైపుణ్యాన్ని విద్యార్థులకు అందించాలి, ఏ రకమైనటువంటి మార్కెట్ ట్రెండ్స్ ఈ సమాజంలో ప్రపంచంలో వస్తున్నాయో దానికి తగ్గట్టుగా పిల్లలకు ఇంటర్న్షిప్స్ ఇవ్వటం, పిల్లలకి ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా ఇవాళ బికమ్ అంటే తపస్య అంటే